హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ వడ చేశానండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మాత్రం ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. అలాగే చట్నీ రెసిపీ కూడా చేశానండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ మినపగుళ్ళని నైటే నానబెట్టుకున్నానండి. ఒకసారి కడుక్కొని మిక్సీ పట్టుకుందాం. ఈ మినపగుళ్ళు అనేవి నైట్ అంతా నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. ఒకవేళ మనకి అంత టైం లేదనుకుంటే మినిమం ఒక 4 గంటలన్నా నానాలి. అప్పుడే మనకి వడలు అనేది చాలా బాగా వస్తాయి. నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మన దోసల పిండికైతే ఇప్పుడే వాటర్ పోసుకోవచ్చు. కానీ వడలకు పట్టుకునేటప్పుడు అలా పోయకుండా ఒక రౌండ్ ఇలా మిక్సీ తిప్పినాక అప్పుడు తర్వాత కొంచెం వేసి అయినట్టు కొంచెమే వాటర్ వేసుకోవాలి. చూడండి నేను కొంచెమే వాటర్ పోసుకున్నాను. ఎక్కువ పోసుకోవటం వల్ల పిండి అనేది మనకి లూజ్ అవుతుందండి. చూడండి పిండి ఏ విధంగా పట్టుకున్నానో ఇలా గట్టిగా ఉండాలి పిండి. మిగతా మినపగుండ్లు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. వడలోకి మనం ఒక 2 ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. చివరిలో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులో నేను సోడా ఉప్పు అనేది వేసుకోవట్లేనండి. ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. అందులో ఒకటి హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి నేను వేసుకోవట్లేను. సోడా ఉప్పు అనేది వేసుకుంటేనే పొంగుతాయి అని మీరు అలా ఏమనుకోకండి. నేను చేసిన విధానంతో మీరు కూడా చేస్తే చాలా బాగా వస్తాయండి. చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మనకి గట్టిగా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. అలాగే పక్కన చూడండి నేను వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో తడి చేసుకుంటూ చెయ్యి వేసుకుంటేనే మనకి పిండి కూడా చేతికి అంటదండి. ముందుగా మనం చేతి తడుపుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని హోల్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి నెమ్మదిగా. వడలు ఆయిల్లో వేసుకోగానే ఎమ్మటే తిప్పొద్దండి. కాసేపు అలా పైకి తేలేంతవరకు ఆగాలి. ఆ తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వడలు వేసుకోగానే మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల పైన మనకి ఫ్రై అవుతుంది కానీ లోపల అనేది పిండి పిండి అలాగే ఉంటుందండి, ఉడకదు. వడల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు చూపించటం కోసం రెండో వాయి కూడా వేస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా ప్రతిసారి ఇలా చేయి తడుపుకొని వేసుకోవాలండి. నన్ను చాలామంది అడిగారండి వడలు నువ్వు ఇంత బాగా ఎలా వేస్తావని. ఇందులో కొంచెం టెక్నిక్ తెలుసుకుంటే చాలా ఈజీ. ఈ విధంగా మీరు చేసినట్లయితే మనకి హోటల్లో ఎలా ఉంటున్నాయో మనం చేసుకుంటే కూడా అలాగే వస్తాయండి. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేసి చూపిస్తాను. రెండో వాయి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం బయటికి తీసుకుందాం. వడలు చేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు చట్నీ ప్రాసెస్ మొదలు పెడదాం. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొన్ని పోపు గింజలు, కొంచెం అంత జీలకర్ర
వేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. అలాగే వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులోనే కొంచెం అంత చింతపండు, అలాగే ఒక ఇంచంత అల్లం ముక్క, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మనకు మెదిగాక మనం దీనికి వాటర్ పోసుకోవాలి. చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పల్లీలు వేయించుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కొంచెం అంత జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో పోసుకుందాం. ఇంతేనండి, మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.